ఆపరేషన్ ఎట్లా చేయాలి, ఫుల్ వీడియో ఇన్ తెలుగు. Hello everyone, this is Dr. Silvasa Samalla, consultant gynecologist. ఇవాళ నేను మీకు సిజేరియన్ సెక్షన్ చేసే ప్రొసీజర్ చూపిస్తాను. ఊపుకో అమ్మ, కొంచెం సేపు అయ్యో కూర్చో అమ్మ, మెల్లగా కూర్చో. మెల్ల కూర్చోబెట్టి. డాక్టర్ గారు నైట్ నుంచి జర నొప్పులు వస్తున్నాయి చూడండి. అవునా డాక్టర్ నాకు చూస్తారు? నొప్పులు అన్నావు కదా. నాకు కాదు, మా వైఫ్ కు. ఓహో, ఏంది కడుపు ఇట్లా ప్రెగ్నెంట్ ఉంది, నైట్ నుంచి నొప్పులు వస్తున్నాయి, జర చూడండి. మరి కడుపు అడ్డం పెరిగింది ఇట్లా. అందుకే డాక్టర్ మీ దగ్గర తీసుకొచ్చిన. కడుపు ఇంత పెద్దగా ఉందంటే మేక పిల్లలు తీసినట్టు ఎంతమంది వేస్తుంది. ఏం డాక్టర్ ఏమంటారు? కడుపు నిండుగా ఉంది, కడుపుల పిల్లలు 4-5 మంది కుడతారా అంటున్నా. చూడండి డాక్టర్, ఊపుకో అమ్మ, ఊపుకో జర. గుడ్డేసప్పుడు వినిపిస్తలేదండి మనిషికి. అమ్మ ఈయనతానికి తీసుకొచ్చిన గివి చెవులా పెట్టుకుంటే వినిపిస్తుంది డాక్టర్. నేను ఎయిర్పోర్ట్స్ అనుకున్నా మర్చిపోయి. ఎయిర్పోర్ట్స్ అనుకున్నావు? మొన్న 9 నెలల కిందనే నీ పిల్లం డెలివరీ అయిందిగా, మళ్ళీ డెలివరీకి వచ్చింది. అవును డాక్టర్. సిగ్గుపడుతున్నావు ఏందయా? డెలివరీకి గ్యాప్ ఉంచాలి, మరి ఇంత తొందర అయితే డెలివరీకి గ్యాప్ ఉంచు. గ్యాప్ ఉంచు. సరే డాక్టర్, గ్యాప్ ఉంచాలి ఖచ్చితంగా. అమ్మ నువ్వు దూరం పెట్టు, దగ్గరకు వస్తే తన్ను ఏం కాదు. ఓకే డాక్టర్, పోయి వస్తాము. ఈరోజు ఒక్కరు కూడా రాకపోయా గిరాకి. అరే మల్లేష పిల్లము డెలివరీకి ఉండే ఎక్కడైనా రాకపోయా. ఉప్పు డాక్టర్ సాబ్ ఫోన్ చేస్తున్నా. డాక్టర్ సాబ్. హలో మల్లేష్, ఇక్కడ ఏమైనా పిల్లం డెలివరీకి ఉండే రాకపోతే హాస్పిటల్ కాడికి? ముంబై వచ్చినా. ముంబై పోయినావు? నువ్వేగా చెప్పి నువ్వు గ్యాప్ ఉంచమంటాను, అందుకే ముంబై తీసుకొచ్చిన. చాలా గ్యాప్. ఢిల్లీకి నా తీసుకుపోవాలనా? డెలివరీకి గ్యాప్ ఏమన్నాయా టైము? నువ్వు పూర నీ పిల్లని తోలుకొని ముంబై పోయినావు.